ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం. కామారెడ్డి నుంచి ఎంపీ శ్రీమతి డికే అరుణ గారు మరియు ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి గారు సంయుక్తంగా విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుచల్లు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం. మున్సిపాలిటీలో మంచినీళ్ళ గురించి ఏం చేస్తాము, మున్సిపాలిటీలో శానిటేషన్ గురించి ఏం చేస్తాము, మామూలుగా లోకల్ బాడీ ఎలక్షన్లో మాట్లాడాల్సిన విషయాలు ఇవన్నీ ఉంటాయి. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో వారు ప్రచారం చేయడం జరిగింది, తిరగడం జరిగింది. కానీ ఏ ఒక్క రోజు కూడా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్లో మీ అందరూ కూడా మళ్ళొకసారి మీ పేపర్లలో ఏం ప్రచురించబడినాయో చూడండి ఒకసారి. ఒక్కరోజు కూడా మీటింగ్లలో కానీ మేనిఫెస్టోలో కానీ మున్సిపాలిటీలకు ఏమి చేస్తాము, మున్సిపాలిటీల అభివృద్ధికి ఏం చేస్తాము, మున్సిపాలిటీలో ఉన్న ప్రజల సంక్షేమం ఏం చేస్తాము, పోనీ మా జర్నలిస్ట్ మిత్రులకు చేసిన వాగ్దానాలు ఏమైనాయి. కరెక్ట్ 26 నెలలైంది. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఒక నాటకంలా జరుగుతూ ఉంది. కానీ ప్రజలకు సంబంధించిన విషయం, ప్రజల సంక్షేమం సంబంధించిన విషయాలు కానీ మున్సిపాలిటీ విషయాలు కానీ ఒక్క విషయం కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే చెప్తున్నాను, మీ అందరికీ బోరింగ్ ఉండొచ్చు, టీఆర్పీ రేటింగ్స్ ఉండకపోవచ్చు న్యూస్ పేపర్లో రేపు పొద్దున, కానీ చాలామంది కవర్ కూడా చేయకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాడుగా, ఒక డాక్టర్గా, ఒక నూతనంగా ఎన్నుకోబడే శాసనసభ్యునిగా, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నోడిగా మీ అందరి ముందర ఇవాళ చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ పెడతా ఉన్నాను. మిమ్మల్ని కూడా ఒక్కసారి ఆలోచింపజేద్దామన్న ప్లాన్ అది. యాక్చువల్లీ ఒక్కసారి మీరు చూస్తే ఎన్నికలు ఒక ప్రహసనం అయిపోయినాయి, ఒక జోక్ అయిపోయింది యాక్చువల్లీ ఎలక్షన్ అంటే. మీరు చూడండి, ఎలక్షన్ల ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. జనవరి 1st వీక్లో ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, డిసెంబర్ చివరి వారం జనవరి 1st వీక్లో మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి అతి తొందరలో అని చెప్పి లీకులు వస్తాయి. ప్రభుత్వం నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది బయటికి, తొందరలో ఎలక్షన్లు రాబోతున్నాయని చెప్పేసి. ఎప్పుడు అంటే అతి తొందరలో అని చెప్పినారు. సరే, ఫిబ్రవరిలో నిజానికి చెప్పాలంటే రేపటి నుంచి మా ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్, రేపే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్. ఇక వాళ్ళ బాధ చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీలో వాళ్ళు అసలు ఎంతమంది నాకు ఫోన్లు చేసినారో చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు ఈ ప్రభుత్వానికి సోయి కూడా లేదు వాళ్ళ గురించి. సరే, అది పక్కన పెడదాం. ఎలక్షన్లు స్టార్ట్. ఈ లోపల ఏం జరుగుతుంది? హరీష్ రావు గారు సింగరేణి కాలేజ్లో జరుగుతున్న అవినీతి గురించి ప్రెస్ మీట్ పెడతారు. వెంటనే ఏం చేయాలి? మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టి మరల్చాలి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా 19th రోజు సిట్ సమన్స్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇన్ ఫోన్ ట్యాపింగ్ కేసు. కామారెడ్డి నుంచి ఎంపీ శ్రీమతి డికే అరుణ గారు మరియు ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి గారు సంయుక్తంగా విలేకరుల సమావేశం. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగినటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యుల్ని అడుగడుగున అడ్డుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక జైంట్ కిల్లర్గా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను, అప్పటి ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఇక్కడ కంటెస్ట్ చేశారు. కాబోయే ముఖ్యమంత్రిగా ఆనాడు రేవంత్ రెడ్డి, ఈనాటి ముఖ్యమంత్రి, ఇద్దరిని కూడా ఇక్కడ ఓడించి ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఆశీర్వాదంతో ప్రజెంట్ ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించి గెలిచినటువంటి జైంట్ కిల్లర్గా పెద్ద ఎత్తున అందరి ఆదరాభరణాలు చూరగొడుతున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన కక్ష కట్టుకొని, కత్తి కట్టుకొని
అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచేసేటటువంటి ప్రయత్నం ఓ పక్క చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా ఒక ప్రోటోకాల్ను కూడా పాటించకుండా శాసనసభ్యునిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమంతట తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళని గొప్పలు చెప్పుకోవడం, ఈరోజు అడుగడుగున అణిచేసినటువంటి విధంగా వారిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కుట్రలు పన్నుతున్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క కుట్రలు పన్నుతున్నాడు. డైరెక్ట్ గా మీరు ఆయన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా మీరు ప్రోగ్రాములు చేసి వెళ్ళిపోండి అనేటువంటి విధంగా వాళ్ళ మంత్రులు వచ్చి ప్రోగ్రాములు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయి 2 సార్లు మాత్రమే గెలిచినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఇవాళ శాసనసభ్యుడి పైన ఇంటి పైన దాడికి పురమాయించి వారి ఇంటి మీదకే వారి కార్యకర్తలను పంపించి వారి ఇంటి పైన దాడి చేయించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ, అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదైతే ఒక మరక నేను వేయగలను అని కుతంత్రం మన్నుతున్నాడు. మరి ఏదైతే మా శాసనసభ్యుడు ఛాలెంజ్ చేసిండు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. బయటపడినట్టుగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బకొట్టేయాలని తిరుమల లడ్డులో ఏదైతే పంది కొవ్వు లేదంటే దున్నపోతుల కొవ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మొత్తం ఇప్పుడు హెరిటేజ్ ఇందాపూర్ అంటే హెరిటేజ్, మరి హెరిటేజ్ అంటే ఇప్పుడు అన్ని తీసేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో అన్ని యూట్యూబ్లు లేదంటే ఫేస్బుక్లు అన్ని తొలగిస్తున్నారు కాబట్టి మళ్ళీ హెరిటేజ్ ఇప్పుడు మనం హెరిటేజ్ అనాలేమో. ఆ హెరిటేజ్కి ఆ ఇందాపూర్ అలియాస్ ఆ బొందాపూర్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగా బయటకు వచ్చి దొరికిపోయారు. అది ఒక పక్క. అది ఎందుకు సూది కోసం సోదికెళ్తే ఇలాంటివన్నీ బయటకు వచ్చినట్టుగా. ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి విమాన ప్రమాదం ఇంకొక కొత్త లింక్ని ఇంకొక కొత్త క్విడ్ ప్రోకో బయటపడింది. చంద్రబాబు నాయుడు గారికి ఆ మరణానికి ఆ విమాన ప్రమాదానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింక్ ఇప్పుడు సాక్షాత్తు అజిత్ పవార్ గారి మేనల్లుడు అక్కడ ఏదైతే ఎన్సీపీ ఎమ్మెల్యే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగిందనేది రోహిత్ పవార్ చెప్పినప్పుడు నిజంగా కూడా అందరికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అంటే మామూలుగా పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతాం, ఏదో మజ్జిగ ప్యాకెట్లు, నెయ్యి, ఇంకేదో కొన్ని చెప్పకుండా కూడా అమ్ముతా ఉంటారు అనుకోండి, అది వేరే వ్యవహారం. ఇది ఒకటే ఉందేమో అనుకున్నారు హెరిటేజ్ అంటే. హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. హెరిటేజ్ అంటే నార్మల్గా మనం హెరిటేజ్ ఫ్రెష్ ఈ అమ్మే ఉన్నాయో వేరే ఏం లేదనుకున్నారు అందరూ. సో ఇప్పుడు హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉంది. ఆ హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది విఎస్ఆర్ వెంచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ లోకి పెట్టుబడి పెట్టినటువంటి వ్యవహారం ఈరోజు రోహిత్ పవార్ బయటకు తీసిన తర్వాత నిజంగా ఎంత క్విడ్ ప్రోకో ఇక్కడ జరుగుతా ఉంది, ఏ విధంగా రాష్ట్ర సంపదని చంద్రబాబు నాయుడు గారు తన బినామీ కంపెనీలకో లేదంటే తాను పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలకో ఎలా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నాడంటానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింకులు ఒకసారి మనం చూస్తే బయటకు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి ఏదైతే విఎస్ఆర్ వెంచర్లోకి పెట్టుబడి పెడతాడు. ఆ విఎస్ఆర్ వెంచర్స్ అంటే వాళ్ళు విమానాలు హెలికాప్టర్లు సప్లై చేసేటటువంటి సంస్థ. చంద్రబాబు నాయుడు గారు విమానాలు హెలికాప్టర్లు సప్లై చేసే సంస్థలో పెట్టుబడులు పెట్టేశాడు. పెట్టి ఆ విఎస్ఆర్ వెంచర్స్ ఫ్లైట్లని ప్రభుత్వం ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉంటాడు, డబ్బులు ప్రభుత్వం చెల్లించిద్ది. అంటే అక్కడికి వెళ్తుంది ప్రభుత్వం విఎస్ఆర్ వెంచర్స్కి చెల్లించిద్ది. విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడిదారుడు ఎవరు? హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, అదేవిధంగా కోడలు. సో ఎంత దుర్మార్గం ఇది కదా అసలు క్విడ్ ప్రో. ఎందుకంటే ఇప్పుడు అజిత్ పవార్ గారు బయట పెట్టిన తర్వాత ఈ విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మొత్తం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తిరిగాయన్ని ఫ్లైట్ వివరాలు చూడండి మీరు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీకు చూస్తే డేట్ 18/12/2025 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ లో. ఎక్కడికి బయలుదేరాడు? గన్నవరం టు ఢిల్లీ. ఇది చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి.
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇప్పుడిప్పుడే ఎండలు మండుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్, ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కాచిగూడ, కొండాపూర్, ఎల్బీనగర్, కుక్కట్పల్లి, ఉప్పల్, మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కాగా నిజామాబాద్, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకున్నాం. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఎవరైతే సంవత్సరాల తరబడి జర్నలిస్టులు ఉంటారో వారందరినీ ఒక వేదికపైకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాం. ఇటీవల కాలంలో జర్నలిస్టులు పని ఒత్తిడితో రోడ్డు ప్రమాదాలకు పెరుగుతుండడంతో జర్నలిస్టులకు సంబంధించి హెల్మెట్ ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ అనంతరం ప్రెస్ క్లబ్ లో అందరికీ ఫ్రీగా హెల్మెట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అనంతపురం నుండి ప్రారంభిస్తున్నాం. ఉచితంగా హెల్మెట్ ఇచ్చే కార్యక్రమం ఇది కొనసాగుతుంది. అనంతపురంలో వచ్చే వారంలో రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత ఎక్కువగా ప్రాంతాలలో ఈ ఉచిత హెల్మెట్ కార్యక్రమం జరుగుతుందన్నారు. వాళ్ళందరినీ ఒక వేదిక మీద తేవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో జర్నలిస్టులు పని ఒత్తిడితో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంతో జర్నలిస్టులకి సంబంధించి హెల్మెట్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ వచ్చే వారంలో ఫ్రీగా అనంతపురం ప్రెస్ క్లబ్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అనంతపురం నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఫ్రీగా ఉచితంగా హెల్మెట్లు ఇచ్చే కార్యక్రమం ఇది కొనసాగుతుంది. అనంతపురం నుంచి వచ్చే వారంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వీలైన ఎక్కువ ప్రాంతాల్లో ఈ ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టులు రోడ్డు ప్రమాదాలు కాకుండా ఉండాలన్నదే ఒకే ఒక లక్ష్యం. దానికోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ గారి చేతుల మీదుగా మన లోగో ఒకటి తయారు చేసాం. దానికి అందరినీ జర్నలిస్టుని అవేర్నెస్ చేయడానికి ప్రతి జర్నలిస్టు కూడా హెల్మెట్ ధరించాలి, మీ ప్రాణాలు ముఖ్యం, హెల్మెట్ లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి కొన్ని స్లోగన్స్ను తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ అది ఈరోజు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఇంకా మన జిల్లా మీకు తెలుసు, భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమం మాకు ముఖ్యం. యూనియన్లతో సంబంధం లేదు, యూనియన్లు ఎన్నెన్నో ఉండొచ్చు, అందరికీ సంక్షేమం ఇస్తాం. ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్కి సంక్షేమం ఇస్తాం. మన లక్ష్యం వర్కింగ్ జర్నలిస్టులు బాగుండాలి. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో. మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలో ప్రతి జర్నలిస్టుకి తెలుసు. రాష్ట్రంలో మొట్టమొదటి కాలనీ అనంతపురంలోనే ఉంది, కొడిమిలో. ఫ్రీ ఎడ్యుకేషన్ మనమే స్టార్ట్ చేశాం. ఫ్రీ హెల్త్ కార్డులు అనంతపురం జిల్లాలోనే స్టార్ట్ చేశాం. ఈ మంచి కార్యక్రమం కూడా ఫ్రీగా జర్నలిస్ట్ అందరికీ ఉచితంగా హెల్మెట్స్ పంపిణీ చేసే కార్యక్రమం కూడా అనంతపురం నుంచే ప్రారంభం చేస్తాను. అనంతపురం జర్నలిస్టులు రోడ్లు ఈ రాష్ట్రానికి. ఉమ్మడి రాష్ట్రంలో ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు అతను నవ్వారు, అనంతపురం జిల్లాలో పెట్టినారు. అది అనంతపురం జిల్లా మోడలే ఇవాళ రాష్ట్రాల్లో అమలు అవుతుంది. ఆ రోజు జిల్లా కలెక్టర్తో సంతకం పెట్టి ఇచ్చాం. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని కార్పొరేట్ స్కూల్లో. ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ కాదు, మేము ఆ రోజు ఫైట్ చేసింది. రాష్ట్రంలో అన్ని కార్పొరేట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఈరోజు అమలు అవుతుంది. అక్కడక్కడ 50% ఉండొచ్చు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అనంతపురం జిల్లా చేసేటువంటి ఏదైతే ఉచిత విద్య అమలైందో ఇవాళ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతుంది. ఇది కూడా భవిష్యత్తులో అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి జర్నలిస్టు సంఘాలకి స్ఫూర్తి, అందరూ పంచాలి. జర్నలిస్ట్ సంఘాలు పెరిగిపోతున్నాయి, సంతోషం. జర్నలిస్టు ప్రతి సంఘము ఏదో విధంగా జర్నలిస్టు సంక్షేమం వైపు ఆలోచించాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, జర్నలిస్ట్ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి నేను అపీల్ చేస్తాను. గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం రామగుండం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతెల రాజేష్, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేష్, ధూళికట్ట సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్లి రాజిరెడ్డి, దాసరి విజయ్, కన్నూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వీళ్ళు ఎంతో హ్యాపీగా వేరే వేరే ఊర్ల నుంచి, మంతిని నుంచి, పెద్దపల్లి నుంచి ఎంతో పెద్ద లీగ్ ముగ్గురు ఎవరైతే టీమ్ వర్క్గా మీరందరూ చేస్తూ ఉన్నారో, ఇక్కడ ఉన్న అసోసియేషన్ ఎవరైతే ముందుకొచ్చి ఇది చేయాలన్న ఒక థాట్ తోని మీరు ముందుకొచ్చినందుకు, మళ్ళొకసారి రామగుండంని మీరు ఎంచుకున్నందుకు రామగుండంలో చేస్తా అని అనుకున్నందుకు మీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నా. బికాజ్ ఐ వాంట్ రామగుండం యాజ్ రాజ్ ఠాకూర్ గారు మీరు చూస్తూ ఉన్నారు, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా
అనే ఒక పేరుగాంచిన మన రామగుండంని మళ్ళీ బ్యాక్గా తెచ్చి పునర్వైభవం తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఈ స్టేడియం వైజ్ కూడా మన సమ్మక్క గద్దెల దగ్గర కూడా ఆయన కొత్త స్టేడియంని రీఓపెన్ చేయాలని ఒక ఆయన థాట్, ఆయన ఒక ఆలోచనని మీరు నెక్స్ట్ టైం మేబీ బై గాడ్స్ గ్రేస్ మీరు అక్కడే ఆడతారని నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా టేక్ దిస్ స్పోర్ట్ వెరీ ఈజీలీ, హ్యాపీగా మీరు జాయ్ఫుల్గా తీసుకోవాలి. కానీ ఏ స్పోర్ట్ని కూడా మనము హార్ట్కి తీసుకోకూడదు. బికాస్ విన్నర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు. విన్నర్స్ కూడా లూజర్సే. అందరు కలిసి మీరు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ మోడ్. ఎవరు గెలిచినా మా ఓలే అన్న ఒక ఫీల్తోని మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ బాగా ఆడి మళ్ళీ మీది ఎండింగ్ డేకి మీ అన్నను కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేసి మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ప్లేయర్స్ అందరు బాగా ఆడాలా. అండ్ ఎనీ హెల్ప్ ఆల్వేస్ మా మొత్తం కాంగ్రెస్ కుటుంబం ఇక్కడ ఉంటుందని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ అనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వారు ప్రయత్నిస్తున్న సందర్భం. అంతకుముందు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉండి ఈ ప్రాంతంలో అనేక మంది మారుమూల ప్రాంతాలలో ఉన్న మాణిక్యాలను బయటికి తీసుకొచ్చి దేశానికి అందించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా రామగుండంలో కూడా వెనుకబడిన పిల్లలందరినీ కూడా స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే కాలేజీ పిల్లలను కానీ అందరినీ కూడా క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు రామగుండం ప్రీమియర్ లీగ్ మీద ఇక్కడ సోదరుడు దయాకర్ వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంతానికే గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళను దాదాపుగా ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన క్రీడాకారులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మంచిగా ఆడి వారు ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారి పక్షాన తప్పకుండా ప్రోత్సాహం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే నైపుణ్యం ఉన్న క్రీడాకారులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించి వాళ్ళను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా నిత్యం ఆలోచన చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారో ఆ సంస్థ వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, నేను, మా సోదరిమణి ఈరోజు మనాలి ఠాకూర్ గారు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందించి ప్రోత్సహించాలనే ఆలోచనతోటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే వారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ ఉప్పల్ చిల్కానగర్ ప్రధాన రహదారిలో రోడ్డును తవ్వి వదిలేసిన జీహెచ్ఎంసీ అధికారులు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేల వాహనాలు ఈ దారిన వెళ్తున్నాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అధికారులు మాత్రం రోడ్డును తవ్వి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఆలోచించి ఈ రోజు ధర్నా చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు చెప్పడం ఏం చెప్పారంటే డ్రైనేజ్ పెద్ద లైన్ వేస్తున్నాం చిల్కనగర్ నుంచి ఇక్కడికి అని చెప్పారు. కానీ మేము ఈ 2-3 రోజుల నుంచి పడుతున్న అవస్థల గురించి ఆలోచించి మేము ఈ కాంట్రాక్టర్ వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పడం ఏంటంటే బోడుప్పల్ నుంచి వచ్చే రెయిన్ వాటర్ కోసం అక్కడ రెయిన్ వాటర్ జామ్ అయ్యి కుమ్మరికుంట అనే ఒక కాలనీ అదవుతుంది. ఆ రెయిన్ వాటర్ ఇక్కడ కలపడానికి ఇన్ని కాలనీ వాసులు ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకుముందు కూడా చిన్న రోడ్డు కుంగిపోతే 2 రోజులు అయ్యే పని దాన్ని 4 నెలలు నానా అవస్థలు పడ్డాం. 4 నెలల రోజులు మాకు పోవడానికి దారి లేక చుట్టుపక్కల బోడుపల్లి నుంచి అట్లా తిరిగాము. అది 4 నెలలు చేశారు. ఇది ఏదైతే ఉందో కాంట్రాక్టర్లకు ఇచ్చే దానిపైన అధికారులు కూడా సమీక్షించి ఈ వర్క్ నడుస్తున్నప్పుడు అధికారులు కూడా ఎవరు ఒక్కరి దగ్గరికి ఒకరు రారు. ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, దాన్ని ఓపెన్ చేస్తాడు, వాడు 10 రోజుల వరకు ఇక్కడ రానే రాడు. ఒక పని చేస్తున్నామంటే దాన్ని కంప్లీట్ చేసినాక ఇంకో పని చేస్తున్నామంటే దీనికి మేము వ్యతిరేకం కాదు, మాకు కూడా సంతోషమే. ఎందుకంటే ప్రజలకు కానీ అందరికి కానీ మంచి జరుగుతుందని ఆలోచిస్తాం. ఇప్పుడు మన మహాదేవ్ మోటార్ ముందు 4 నెలలు అవుతుందని అండర్ అనేది దొవ్వారు, కాలువలు కాలేదు, రోడ్డు కాలేదు. అది అక్కడ ఆ సమస్య అట్లే ఉంది. పోవడానికి రోడ్లు కూడా లేవు. మళ్ళీ అది అక్కడ పెట్టేసి అది ఆన్నే పెట్టేసి అది పట్టించుకోకుండా ఇప్పుడు ఇద్దొవ్వి మాకు ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారు. ఇలాంటి ఏదైతే ప్రజలకు అనవసరమైన పనిని మేము ఖండిస్తూ ధర్నా చేస్తాం. ఇక్కడ ఆపడానికైనా ఎంతవరకైనా మేము సిద్ధంగా ఉంటామని అధికారులను ప్లస్ కాంట్రాక్టర్ను హెచ్చరిస్తున్నాం. చిల్కనగర్ రహదారి, ఇది పెద్ద రహదారి, రోజు వేల వెహికల్స్ పోయే రహదారి. ఇది కాంట్రాక్టర్లకు మరి అధికారులకు కొమ్ము కాస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ప్రాజెక్టు చూస్తే 1,26,00,000 ప్రాజెక్ట్. ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. కాబట్టి మేము ప్రజల పక్షాన అందరం కలిసి కాలనీ సభ్యులము, చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రెసిడెంట్లం అందరం కలిసి ఈ సమస్యపై గత 3 సంవత్సరాల కింద ఇదే సమస్య
బోడుపల్లి నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ మన మూసీలో కలపాలని ప్లాన్ చేశారు. ఇది కాదని చెప్పేసి మేము అప్పుడే 3 సంవత్సరాల కింద కొట్లాడి దాన్ని ఆఫ్ చేసినాము. 50 లక్షల రూపాయలు ఇక్కడ ఒక 100 మీటర్లు దొమ్మేసి అక్కడ ఎండి చేసేసి బంద్ చేసిర్రు. మళ్ళీ అదే సమస్య మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు కాదు కాబట్టి అందరం కలిసి ఈ ప్రాజెక్టును ఆపడానికి ఖచ్చితంగా మేము కంకణం తీసుకున్నాము. ఈ ప్రాజెక్టు ఇది దేనికి ఉపయోగమో మరి కాంట్రాక్టర్లు చెప్పాలి, అధికారులు చెప్పాలి. అధికారులు ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ వరకు రోడ్డు సర్వే చేయలేదు. ఫస్ట్ అధికారులు రోడ్ సర్వే చేసిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయి, కింద వాటర్ లైన్లు ఏమున్నాయి, కింద డెప్త్ ఎంతకు పోవాలి, అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ లైన్లు కలుస్తాయా, ఈ డ్రైనేజ్ లైన్ కలుస్తుందా కలవదా అని వాళ్ళకి అవగాహన కూడా లేదు. 10 రోజుల నుంచి మేము చేసినాము, సర్వే చేసినామంటారు. ఆ దొంగ సర్వే చేసిరు తప్ప ఒక్కరికి కనిపించలేదు. మరి వాళ్ళు ఎప్పుడు సర్వే చేసిరో మాకు తెలియాలి. ఈ ప్రాజెక్టు వల్ల మాకు ఉపయోగం ఏముంది చెప్పండి? కాంట్రాక్టర్ల జేబులు నిండుతాయి, అధికారుల జేబులు నిండడానికే ఈ కాంట్రాక్ట్ చేసిరు తప్ప మాకు ఉపయోగపని కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని ఆపుతాం. గత 4 సంవత్సరాల గురించి బ్రిడ్జి కట్టినప్పుడు ఇక్కడ నుంచి చిలకనారు వరకు వాహనదారులు, రోడ్డు మీద ఉన్న వర్తక వ్యాపారస్తులు 2 సంవత్సరాలు దెబ్బలు తిని రెంట్లు కట్టలేని పొజిషన్లో షాపులు కాల్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ 9 తర్వాత కూడా వేసిన తర్వాత కింద ఒక చిన్న రోడ్డు కుంగిపోతే ఒక్కరోజు వేసే పని 4 నెలలు చేసిరు. అది కూడా వ్యాపారస్తులు చాలా దెబ్బతిన్నారు. అది అయిపోయిన తర్వాత కింద మళ్ళీ ఇప్పుడు మాధవ్ మోటార్స్ దగ్గర 9 ఇప్పటికి 4 నెలలు అవుతుంది రోడ్డు తొమ్మి. ఇప్పటి వరకు అదే చక్కగా లేదు. ఈ రోడ్ వేసే అవసరం ఏమున్నది? ఇప్పుడు పని కంప్లీట్ చేసిన తర్వాత మేము డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు, మీరు చేసే పనికి మేము వ్యతిరేకం. కాబట్టి డబ్బులు నింపుకోవడానికి, డబ్బులు తండుకోవడానికే ఈ ప్రాజెక్టు వరకు చేసారు. కాబట్టి ఇది మాకు నచ్చదు. మేము బరాబర్ దీన్ని ఆపుతాము. దీని పని ముందలు కూడా తీసుకుపోనియము. ఈ రోడ్ ఎట్లయితే తవ్విరో అట్లా కప్పేసేయాలి, వాహనదారు రాకపోకలు సాగించాలని మాకు డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం. కామారెడ్డి నుంచి ఎంపీ శ్రీమతి డికే అరుణ గారు మరియు ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి గారు సంయుక్తంగా విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.